ఈరోజు రాత్రి దేవుడు ఏ వర్తమానం ప్రభువా, ఈ రక్షణ సువార్త మారు మనసు సభల్లో ఈ కోణం ప్రాంత ప్రజలకి ఏ వర్తమానాన్ని అందించాలి అని అడిగినప్పుడు ఈ 3వ రాత్రి సభలో దేవుడు నాకిచ్చిన వాక్య ధ్యానం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24, 25 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24, 25 వచనాలు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనె టెకెల్ ఉఫారిసిన్. ఈ వాక్య భావము ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. 2 చేతులు ఉన్న దేవునికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూస్తామేనండి, ఎటు చూడొద్దు, మీకు అర్థమవుదు. ఎటన్నా చూస్తే మీకు అర్థమవుదు. ఒక్క 20 నిమిషాల్లో చెప్పి నేను ముగించేస్తాను. అందరికీ ప్రార్థన చేస్తాను. ఎవ్వరూ నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24, 25 వచనాలు చెప్తున్నాయి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచెయ్యి వచ్చి, ఆయన ఎదుటి నుండి ఒక అరచెయ్యి వచ్చిందంట. అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను రాస్తుంది. ఒక చెయ్యి వచ్చి వేలుతో గోడ మీద ఒక వ్రాతను రాస్తుంది. ఏ వ్రాత? వ్రాసిన శాసనం ఏదనగా మెన్నే టేకిల్ ఉఫారిసిన్ అనేటువంటి రాతట ఒక గోడ మీద రాస్తుంటే ఒక వ్యక్తి ఆ ఏలు పెట్టి గోడ మీద రాస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే అసలు మెనే అంటే అర్థం ఏంటి? అసలు గోడ మీద రాసినటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూచి ఏం చేశాడట? ముగించాడు. చెప్పండి, ఏం చేశాడు? ముగించాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో లెక్క చూసి ముగించాడంట. వినండి. దేవుడు ఒక వ్యక్తి విషయంలో లెక్కలు చూశాడంట, ముగించేశాడంట. వినండి ప్రియదేవ జనమా, దేవుడు ఎవరి జీవితంలోనైనా లెక్క చూశాడంటే వాళ్ళ బుక్కు ఇదిగోండి. ఇప్పుడు ఇది నా బుక్ అనుకోండి ఏంటి, ఇది నా బుక్కే కదా, ఇది నా పుస్తకం. అయితే దేవుడు ఇది నేను, ఈ పుస్తకం నేను అనుకోండి. నా పుస్తకాన్ని తెరిచి దేవుడు లెక్కలు చూస్తున్నాడు. ఓకే లెక్కలేస్తున్నాడు. లెక్కలేసిన తర్వాత ఏం చేశాడంటే మూసేశాడు, ముగించేశాడు. ఇక అయిపోయింది. జయరాజు అనేటువంటి పుస్తకములో దేవుడు లెక్కలన్నీ చూసి అయిపోయిన తర్వాత ఏం చేసేసాడు? క్లోజ్ చేసేసాడు, ముగించేశాడు. అలానే దేవుడు నీ జీవితంలోనట లెక్క చూస్తే ముగిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. లెక్క చూస్తే ఏం చేస్తాడు? దేవుడు ముగిస్తాడు. ఇంతకీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరి జీవితంలో లెక్క చూశాడంటే ఆయన పేరు బెల్షజరు. ఆయన పేరు ఏంటిదండి? బెల్షజరు జీవితంలో దేవుడు లెక్క చూశాడు. లెక్క చూసిన వెంటనే ఏం చేశాడు? ముగించేశాడు. ఇక లేదు, పశ్చాత్తాపాలు లేవు, మారు మనసు సభలు లేవు, ఏడుపులు లేవు, కాళ్ళు పట్టుకునే శిష్టాలు లేవు, నన్ను కరుణించయ్యా అంటా లేవు, నన్ను క్షమించయ్యా అంటా లేవు, నన్ను స్వస్థపరిచయ్యా అనటా లేవు. లెక్క చూశాడు అంటే అమ్మో వింటున్నావా, ముగిస్తాడు. ఇక ముగించాడంటే రాత్రంతయు శ్రమ పడినా, అది నీ పాటలు. ఇక నీ పుస్తకం పాటలన్నీ ఆ పాటలే ఉంటాయి. శ్రమ పడినా ప్రయోజనం ఉండదు, కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు, నన్ను క్షమించయ్యా అన్న ప్రయోజనం ఉండదు, నన్ను కరుణించయ్యా అన్న ప్రయోజనం ఉండదు, నన్ను విడిపించయ్యా అన్న ప్రయోజనం ఉండదు, ఒక్కసారి వదిలేయ్యా అన్న ప్రయోజనం ఉండదు. నీ లెక్కలు చూశాడంటే ముగించేస్తాడు. ఇక నువ్వు ఏడుపు కొట్టు ప్రార్థనలు చేసిన, ఉపవాస ప్రార్థనలు చేసిన, క్షమించయ్యా అని కాలు పట్టుకుంటా, నువ్వు కరుణించేవాడవయ్యా, దయ చూపేవాడవయ్యా, క్షమించే దేవుడువయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవడు క్షమించడయ్యా అని సెంటిమెంట్ డైలాగులు వేసినా దేవుడు నీ ప్రార్థనలు వినడం. ముగించాడంటే నీ క్లోజ్, ఇక నీ చాప్టర్ అయిపోయింది. అలానే దేవుడు బెల్షజరు యొక్క లెక్కను చూశాడట. బెల్షజరు నువ్వు రారా ఇటు రారా అని పిలిచాడంట. వచ్చాడంట. ఏంటయ్యా
లెక్క చూశాడండి, పుస్తకం అంతా తిరగేశాడు. బెల్షాజర్కి దేవుడు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రభుత్వంలో 127 సంస్థానాలను దేవుడు బెల్షాజర్కి ఇచ్చాడు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలని ఈ బెల్షాజరు పరిపాలించాలి. ఇతనేం చేశాడు తెలుసా? దేవుని చిత్తములో పరిపాలించకుండా దేవునికి వ్యతిరేకంగా పరిపాలించాడు. దేవునికి కోపం వచ్చిందండి. బెల్షాజర్ తండ్రి కూడా దేవునికి వ్యతిరేకంగా కార్యాన్ని చేశాడండి. అయితే బెల్షాజర్ తండ్రిని దేవుడు గడ్డిని మేపించాడు తెలుసా? గడ్డిని, అరే నిన్ను నేను ప్రేమించి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చా. బెల్షాజర్ ఏ పదవి అనుకున్నారు? ముఖ్యమంత్రి, సీఎం పదవి ఇచ్చాడు దేవుడు బెల్షాజర్కి. బెల్షాజర్ తండ్రి కూడా సీఎంఏ. బెల్షాజర్ తండ్రి కూడా సీఎంఏ. బెల్షాజర్ అంటే కొడుకు కూడా సీఎంఏ. అంటే బెల్షాజర్ చచ్చిపోయి, అంటే బెల్షాజర్ తండ్రి చచ్చిపోయాడు. ప్రభుత్వం సరిగా చెయ్యక, దేవుడిచ్చిన ప్రభుత్వాన్ని సరిగా కాపాడుకోక, దేవునికి వ్యతిరేకంగా చేసి బెల్షాజర్ తండ్రి చనిపోయాడు. బెల్షాజర్ తండ్రిని దేవుడు 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు. పచ్చి గడ్డి, గుర్రాలు తినేటువంటి, గేదెలు తినేటువంటి గడ్డిని మేపించాడు. మరి నువ్వు సిగ్గు తెచ్చుకోరా, నువ్వు కుక్కవరా, నువ్వు గాడిదరా, నువ్వు గడ్డి మేయాలరా. నీకు ఇచ్చిన 127 స్థానాలు నువ్వు కాపాడుకోలేకపోయావు. నేను నీకు ప్రభుత్వాన్ని ఇస్తే నీ లెక్క చూస్తే ఇంత చండాలంగా ఉందేంట్రా, నీ పరిపాలన దరిద్రంగా ఉంది, నీ పరిపాలన రోతగా ఉంది, నీ పరిపాలన చండాలంగా ఉంది, అసలు నీ పరిపాలన నచ్చలేదురా నాకని దేవుడు లెక్క చూసి బెల్షాజర్ తండ్రిని ముగించాడు, చచ్చిపోయాడు. ముగిస్తే మనం ఉండం ఇక భూమి మీద. వినండి. బెల్షాజరు అంటే కొడుకు లెక్క కూడా చూశాడు దేవుడు. కొడుకు ఏం చేశాడో తెలుసా? సమాజ మందిరములో ఉన్న ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి బంగారపు పాత్రలను తెచ్చి దాంట్లో ఒక ఏంటంటే మత్తు ద్రాక్షారసాన్ని పోసి ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నారు. పరిశుద్ధమైన పాత్రలో మత్తు ద్రాక్షారసం పోయడం ఏంటి? పరిశుద్ధమైన పాత్రలో మందు పోయడం ఏంటరా నాయనా? 127 సంస్థానాలకి నేను ఒక ప్రభుత్వ అధికారిగా చేశాడు కదా బెల్షాజరు. నీ తండ్రి పోలికలు వచ్చాయంట్రా, నీ తండ్రి బాటలో నడుస్తున్నావేంట్రని దేవుడు తిట్టన కాడి తిట్టి నీ తండ్రి గతే నీకు పట్టిద్దిరా అని చెప్పి లెక్క చూసి కొడుకుని ముగించాడు. చదవండి, ఆ మాటలన్నీ నేను చెప్పిన దగ్గర ఉంటాయి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. బెల్షాజరు అతని కుమారుడవగు నీవు, అతని దేవుడు అంటున్నాడు చూడు, బెల్షాజరు అతని కుమారుడు. ఎవరు? బెల్షాజర్ తండ్రి గురించి చెప్తున్నాడు దేవుడు బెల్షాజరుతో. వరే నీ తండ్రి ఈ సంగతి అంతయు ఎరిగి ఉన్నావు కదరా. ఒరే నీ తండ్రి నిన్ను గడ్డి మేపించాను కదరా బెల్షాజర్గా. నీ తండ్రి గడ్డి మేసాడు కదా, నీ తండ్రి నీకులాగా చేస్తే తగిన శాస్త్రం నేను చేశానుగా. నీకు బుద్ధి రాలేదా? నీ తండ్రి చేసింది చేస్తావేంట్రా? నీ తండ్రి గడ్డి తినింది చూసావు కదరా. నీ తండ్రి అక్రమంగా 127 సంస్థానాలు ఇస్తే సరిగ్గా కాపాడలేదు కదరా. నువ్వు కల్లారా చూసావు కదరా. నువ్వు కూడా ఎలా తయారయ్యావేంట్రా అని దేవుడు బెల్షాజర్ని తిడుతున్నాడు. నీ మనస్సును అణుచుకొనక, అదుగో నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. వామ్మో, నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములలో ద్రాక్షరసమును పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నీవు ఘనపరచలేదు. నా వైపు చూడండి. ఒక 3 విషయాలు నేను చెప్తా. అక్కడే ఉన్నాయి 3 విషయాలు. 22వ వచనం దగ్గర నుండి 23 వరకు మీరు చదివారు. ఇప్పుడు మీరందరూ విన్నారు. ఒక 3 విషయాలు చెప్తా. 1, బెల్షాజరు దేన్ని అణుచుకోలేదట? మనస్సును అణుచుకోలేదట. 1వ పాయింట్. 2వది, దేవుడు లెక్క చూస్తున్నాడు. బెల్షాజరు ఇట్రారా, నువ్వు దగ్గర నీ తండ్రి చేసినట్టు చేస్తున్నావేంటి నువ్వు? నీ తండ్రికి ఏ గతి పట్టించని తెలుసుగా. నీ తండ్రి జంతువులు తినే గడ్డి తిన్నాడు కదా, పశువులు తినే గడ్డి తిన్నాడు కదా. బుద్ధి లేదరా నీకు? నీ తండ్రి చేసిన పనులు చేస్తున్నావు. పరిశుద్ధమైన ఉపకరణాలు తెచ్చి మందు పోసుకొని తాగుతావా? నీకు అధికారం ఉందంటే నువ్వు పెత్తనం చలాయిస్తావా? నీకు అధికారం ఉందని పోజులు కొడతావా? నీకు సీఎం పోస్ట్ ఉందని పోజులు కొడతావా? 127 సంస్థానాలు నీ మాటే వింటారు. ఇక నువ్వు ఏది చెప్తే చేస్తారని అని పోజులు కొడతావారా? ఏంటి, నా పరిశుద్ధమైన పాత్రలే తెచ్చి మందు పోసుకొని తాగుతావారు? పాపిష్టివాడా, నువ్వు రా, నీ బుక్ తీసురా అని దేవుడు బుక్ తెచ్చి లెక్క చూస్తే ఆ లెక్కలో ఏం తేలిందో తెలుసా? బెల్షాజరు తన మనస్సుని
అణుచుకోలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. బెల్షజర్ ఏం చేశాడు? తన మనస్సుని అణుచుకోలేదు. ఇంకా రెండో విషయం, బెల్షజర్ ఏం చేశాడో తెలుసా? పరలోకమందున్న ప్రభువు మీద హెచ్చించుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేను నా దేవుని కంటే నేనే గొప్ప, యేసుప్రభు కంటే నేనే గొప్ప, యేసుప్రభు కంటే నేను హీరో. చూడండి చూడండి, ఆ బెల్షజర్ పోజ్ చూడండి. మనసును అణుచుకోంది ఒక తప్పు అయితే, రెండవ తప్పు దేవుణ్ణి గణపరచవలసినటువంటి ఈ బెల్షజరు, అయ్యా నువ్వు నాకు సీఎం పోస్ట్ ఇచ్చావయ్యా, నువ్వు పదవి ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, సమృద్ధి ఇచ్చావయ్యా, నెమ్మది ఇచ్చావయ్యా, అయ్యా నా భర్తను మార్చావయ్యా అని దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి పక్కన పెట్టి, ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి తోసేసి, స్వస్థపరిచిన దేవుణ్ణి తోసేసి, సమాధానం ఇచ్చిన దేవుణ్ణి తోసేసి, ఇంత మంచి ఖ్యాతినిచ్చిన దేవుణ్ణి తోసేసంట అతన్ని ఘనపరుచుకుంటున్నాడంట, గొప్ప చేసుకుంటున్నాడంట. మేము ఇది కొన్నాం, మేము ఇది కొన్నాం, మేము బంగారం కొన్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇంతమందికి అన్నాలు పెడుతున్నాం, ఇంతమందికి అన్నదానాలు చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, రక్తదానాలు చేస్తున్నాం. ఇక దేవుడి పేరు లేదా వాళ్ళ జీవితంలో. మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము కొంటున్నాం, మేము గొప్ప వాళ్ళం, మేము మంచోళ్ళం అంటున్నారు తప్ప దేవుణ్ణి గణపరచట్లేదంట బెల్షజరు. దేవుడు లెక్క చూస్తే తేలిందండి, ఆ లెక్కలో ఉంది, ఒరే నీ మనస్సును అణుచుకోలేదు, అదొక లెక్క. రెండో లెక్క చెప్తున్నా చూడు, నీ లెక్క చెప్తున్నా చూడు. రెండవది, నన్ను గణపరచవలసిన నిన్ను నువ్వు గణపరుచుకున్నావు. మూడోది ఏం జరిగిందో తెలుసా? నీవే హెచ్చించుకున్నావు, నీవు నన్ను గణపరచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 తప్పులు చేశాడు. హృదయాన్ని అణుచుకోలేదు. రెండవది, ప్రభు కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు, నేను గొప్ప అనేవాడంట. మూడవది, ఆయనని ఘనపరచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తండ్రి గతి నీకు పట్టిద్ది. ఇప్పుడు నీ లెక్క చూశాను బెల్షజరు. ఇక ముగించేస్తున్నాను. మిన్నెమెనెటిక్లో ఫారిసీలు రాసేసాడు గోడ మీద, నీ ప్రభుత్వ లెక్క చూశాను. అంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, నీకు ఇచ్చిన దాంట్లో దేవుడు లెక్క చూడబోతున్నాడు. లెక్క చూస్తే ఏం చేస్తాడు? ఇది నీ సీను. లెక్క చూశాడంటే బుక్కు హోల్డ్ అయిపోద్ది. అర్థమవుతుందా? నీ లెక్క. ఇప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈ ఆరోగ్యం దేవుని కొరకు ఎంత వాడామనేది లెక్క చూస్తాడు. చూడమంటా వద్దంటావా? చూస్తాడు. నువ్వు వద్దన్నా చూస్తాడు. నువ్వు చూడమనయ్యా, నువ్వు చూడు అన్న చూస్తాడు, చూడొద్దన్నా చూస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడుగా, అది లెక్క చూస్తాడు. నీకేదో సొంత కొంప కట్టించాడు కదా దేవుడు. 2-3 సెంట్లు ఒక మంచి ఇంద్రభవనం కట్టావుగా, నేను కట్టుకున్నాను అనుకుంటున్నావు, నువ్వు కట్టలేదు. అది దేవుడు కృపది. దాంట్లో నువ్వెంత హెచ్చించుకున్నావు అది చూస్తాడు. నీకు ఇచ్చిన జాబ్ ఉంది చూసావా, దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అది చూస్తాడు. అసలు నీకు ఏది ఇచ్చాడో దేవుడు, దాని మొత్తం లెక్కంతా చూశాడంటే ముగిస్తాడు. వద్దయ్యా, సారీ అయ్యా, రత్తనయ్యా, చెత్తనయ్యా అనేదాకా ఉండదు అక్కడ సీను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళామంటే లెక్క చూస్తాం, బుక్ మూసేయటం, పోరా బాబు పక్కకు అంటాం, అంతే. బెల్షజర్ని పిలిచాడు, లెక్క చూశాడు, 3 లోపాలు అతనిలో కలిగినాయి. ఎందుకు పిలిచాడు బెల్షజర్ని? బెల్షజర్కి దేవుడు ప్రభుత్వ అధికారి పోస్ట్ ఇచ్చాడు. బెల్షజర్ని దేవుడు రాజును చేశాడు. 127 సంస్థానాలకి బెల్షజరు నువ్వు రాజుగా ఉండరా అని దేవుడు చేసినప్పుడు, బెల్షజరు దేవుణ్ణి గణపరచాలి, బెల్షజరు దేవుణ్ణి హెచ్చించాలి. బెల్షజరు తన మనస్సును అణుచుకొని, తన కోరికలు అణుచుకొని, తన ఇష్టాలు అణుచుకొని, తన ఆశలు చంపుకొని దేవుని పని చెయ్యాలి. కానీ బెల్షజర్ అలా చెయ్యలా. మనస్సును అణుచుకోవాలా. సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళిపోతున్నాడు, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నాడు, చాటింగ్ చేయాలంటే చాటింగ్ చేస్తున్నాడు. అంటే అణుచుకోవట్లే మనసుని. ఉరి బాబు, నీకు జీవితం ఇచ్చింది ఎవడరా? నీకు బ్రతికిచ్చింది ఎవడు? ఆశలు ఎందుకు చంపుకోలేకపోతున్నావు? కోరికలు ఎందుకు అణుచుకోలేకపోతున్నావు? పాపము చేయాలని కోరిక వచ్చినప్పుడు దాన్ని ఎందుకు అణుచుకోలేకపోతున్నావు? ఈ రాత్రిని లెక్క చూస్తే ముగిస్తాడు. ఘోరమైన లెక్కలు బయటపడతాయి. మీ బుక్ ఇప్పాడంటే దేవుడు. ఆలోచించండి ప్రియదేవజనమా. నీ బుక్ ఓపెన్ చేశాడంటే నీ మనసుని ఎంతవరకు అణుచుకుంటున్నావు, నీ ఫీలింగ్స్ ఎంతవరకు చంపుకుంటున్నావు, నీ కోరికలు ఎంతవరకు చంపుకుంటున్నావు, పాపం చేయాలన్న కోరిక ఎంతవరకు చంపుకొని పవిత్రంగా బ్రతుకుతున్నావు. నేనిచ్చిన శరీరం, దేవుడు ఈ శరీరాన్ని ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు? నీ అంతటి నువ్వు చేసుకున్నావా బొమ్మని?
చేతపడి చేసిన దాని నాకు బొమ్మను చేసుకుని నువ్వే మనిషి అయిపోయావా? అవలేదుగా. ఈ దేహాన్ని ఇచ్చింది ఎవడు? దేవుడుగా. ఈ ఆత్మ నీలోకి పంపింది ఎవరు? దేవుడుగా. దేవుడిచ్చినటువంటి దేహంలో నువ్వు ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నావు? ఈ దేహంలో ఆశలు వస్తాయండి, కోరికలు ఉంటాయి. ఆశను నిగ్రహించుకునే బలాన్ని నువ్వు దేవుణ్ణి అడగాలిగా. అయ్యా, నీవిచ్చిన దేహంలో ఆశలు కోరికలు పెరిగిపోతున్నాయి, లోకాశలు పెరిగిపోతున్నాయి, అణుచుకో. దేవుడు లెక్క చూస్తానంటున్నాడు. లెక్క చూశాడంటే అంత్య దినాలు లెక్క చూశాడంటే ఒక్కొక్కడి బతుకులు క్లోజ్ అయిపోతాయి. ఈ మాట చెప్పడానికి విజయవాడ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది నేను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేనైనా బాధపడట్లేదు, ఈ మాట నీకు చెప్పి వెళ్ళిపోవాలని వచ్చా. దేవుడు నీ లెక్క చూస్తాడని చెప్పెళదామని వచ్చా. నీకు కొద్దిగో గొప్ప భయం ఉంటే, కొద్దిగో గొప్ప విధేయత ఉంటే, వామ్మో నా దేవుడు నా లెక్క చూస్తాడట, నేను ఈ రోజు నుంచి మారతానంటే వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మారమాకే తెల్లని మారమాకు, అట్టాగే ఉండు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, కొంతమంది అంతే. మారవు నువ్వు. ఒరే నువ్వు ఎంత వచ్చి వర్తమానం చెప్పినా, నీకంటే సూపర్ గిట్టోళ్ళు వచ్చారు మా ఊరు, వాళ్ళు చెప్పిపోయారు. చెప్పిపోవటం తప్ప మమ్మల్ని మార్చడానికి ఎవరికి దమ్ము లేదు. నీ లెక్క చూసినప్పుడు అప్పుడు నేను గుర్తొస్తా నీకు. అమ్మో పలానా బుడ్డ పాస్టర్ వచ్చాడు విజయవాడ నుండి, ఆ రోజు చెప్పి చచ్చినా వినిపోయేది సావని నేను. ఆ రోజు చెప్పినా వినలేదు బాబు. వాళ్ళు లెక్క చూస్తాడన్న బుడ్డోడు ఎప్పుడో చెప్పాడు. లెక్క చూశాడు, అప్పుడు చూసుకుందామని నేను ఈ 10 సంవత్సరాలు గడిపేశా. ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు. ఏం బయటపడిద్దో? నువ్వు అనుకున్న దానికంటే రహస్యాలే గుట్టే రట్టు చేస్తాడు దేవుడు. ఆలోచించు. ఆ రోజున లెక్క చూసేటప్పుడు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నన్ను మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఎవ్వరూ మర్చిపోవద్దు. బాప్తీజాలు తీసుకుని వ్యసనాలకు అలవాటు పడిపోయే వాళ్ళు, వ్యభిచారాలకు అలవాటు పడిపోయేవారు, పురుషుల్లారా మోహపు చూపులకు అలవాటు పడిపోయేవాళ్ళు, నీకు దేహం ఇచ్చింది దేవుడు. ఈ దేహము ద్వారా దేవునికి ఘనత రావాలి. ఈ దేహము ద్వారా దేవుడు హెచ్చించబడాలి. ఈ దేహములో ఆశలు వస్తాయి, లోకాశలు పుడతాయి, లోక తలంపులు పుడతాయి. ఎందుకయ్యా అంటే మనం జీవిస్తుంది వక్రమైన సంతానం మధ్య, మనం బ్రతుకుతుంది చెడిపోయిన లోకములో, మనం బ్రతుకుతుంది చెడిపోయిన దౌర్భాగ్యమైన నికృష్టమైన ప్రపంచంలో బతుకుతున్నాం. దేవుడిచ్చిన దేహములో పాపము తప్పనిసరిగా చొరబడిద్ది. నీలో పాపము మొదలైద్ది, నాలో పాపం మొదలైద్ది. నీలో కోరికలు మొదలైతాయి, నాలో కోరికలు మొదలైతాయి. పాపం చేయాలనిపించిద్ది, ఫోన్ మాట్లాడాలనిపించిద్ది, చాటింగ్ చేయాలనిపించిద్ది, మెసేజ్లు పెట్టాలనిపించిద్ది, అక్కడికి వెళ్ళాలనిపించిద్ది, ఫ్రెండ్స్తో తిరగాలనిపించిద్ది, అక్రమమైన కార్యాల్లో పాలి భాగస్తులు అవ్వాలనిపించింది, లంచాలు ఇవ్వాలనిపించింది, లంచాలు తీసుకోవాలనిపించింది, దొంగగా బ్రతకాలనిపించింది, దొంగతనాలు చేయాలనిపించింది, ఆడవాళ్ళని మోహపు చూపు చూడాలనిపించింది. ఇవన్నీ వస్తాయి. కానీ ఈ దేహం దేవుడిచ్చాడు. అలా జరగొద్ది. ఈ దేహంలో వస్తున్న ప్రతి ఒక్క ఆశలు, ప్రతి ఒక్క కోరికలు మనం అణుచుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈ దేహంలో అణుచుకో. అమ్మా నేను గొప్పవాడినేం కాదు, నాకు కోరికలు ఉంటాయి, నాకు లోకాశలు ఉన్నాయి, నాకు ఫ్రెండ్స్తో తిరగాలని ఉంటుంది, నాకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుంది, నాకు పార్కులకు వెళ్ళాలని ఉంటుంది, నాకు ఏదో చేయాలని ఉంటుంది. కానీ ఇది దేవుడిచ్చిన దేహం, ఇది ప్రభు నాలో పెట్టిన దీపం. ప్రభు నాకు ఆత్మనిచ్చాడు. నేను బ్రతికి ఉండానంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎందుకమ్మా ఈ కొద్దిపాటి ఈ రోగముల బ్రతుకుకి ఎందుకు అంత పాపం చేసి వస్తున్నావు? ఆ లోకములో ఉంటున్నావు, ఆ వ్యభిచారములో ఉంటున్నావు, అక్రమములో ఉంటున్నావు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి శరీరాన్ని ఇచ్చాడు. ఊస చేతిని ఇవ్వలేదుగా, కుంటి కాలు ఇవ్వలేదుగా, గుడ్డి కన్ను ఇవ్వలేదుగా, మైండ్ పోయేలాగా చేయలేదుగా, ఏమీ చేయలేదుగా. చేతులు బాగానే ఉన్నాయి, ముఖం బాగానే ఉంది, తల బాగానే ఉంది, చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, అందంగా ఉన్నావు. 100 సార్లు అద్దంలో చూసుకుంటావు, బాగానే ఉన్నావు, బాగానే అందంగా ఉన్నావు. ఏం తక్కువ చేశాడు దేవుడు? నీకు అందాన్ని ఇవ్వటం మర్చిపోయాడా? నీకు చేతులు ఇవ్వటం మర్చిపోయాడా? నీకు కళ్ళు ఇవ్వటం మర్చిపోయాడా? నీకు చెవులు ఇవ్వటం మర్చిపోయాడా? నీకు కాళ్ళు ఇవ్వటం మర్చిపోయాడా? ఏదైనా అవయవం పెట్టకుండా దేవుడు నిన్ను పుట్టించాడా? అన్ని బానే ఇచ్చాడుగా. మరి బానే నీకు ఇచ్చినప్పుడు బెల్షజర్కి దేవుడు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చాడు. 127 సంస్థానాల్ని బెల్షజర్ చేతులు పెట్టాడు. అందుకే ఒరే బెల్షజర్గా నీకు సీఎం పోస్ట్ ఇచ్చాను కదా, నువ్వు రాని లెక్క చూడాలి, నువ్వు రాని లెక్క చూడాలని ఇదిగో బెల్షజర్ని పిలిచాడు. నువ్వు రా లెక్క చూడాలని బెల్షజర్ని పిలిచాడు. ఈ రోజున శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను కూడా రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. నీకు శరీరాన్ని ఇచ్చానుగా, రా లెక్క చూస్తారా?
ఆ శరీరం ద్వారా నన్నెంత గణపరిచావు, నన్నెంత హెచ్చించావు, నీ ఆశలు ఎంతవరకు నువ్వు అణుచుకుంటున్నావు, నీ కోరికలు ఎంతవరకు నువ్వు అణుచుకుంటున్నావు, నీ ఆశలు ఎంతవరకు నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటున్నావు, నీ ఫీలింగ్స్ని ఎంతవరకు నువ్వు మట్టిలో కలుపుతున్నావు. అక్రమం చెయ్యాలని నీకు ఉన్నా దాన్ని చంపుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాపం చెయ్యాలని నీకున్నా దాన్ని చంపుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టీవీలు చూడాలని ఉన్నా దాన్ని చంపుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫోన్స్ ఎవడెవడితో మాట్లాడాలని ఉన్నదా దాన్ని ఎంతమంది చంపుకున్నారు, చాటింగ్లు చెయ్యాలని ఉన్నా దాన్ని ఎంతమంది చంపుకున్నారు. వాళ్ళ లెక్క దేవుడు బయటకు తీస్తాడు. హలో, దేవుడిచ్చినటువంటి శరీరములో గనక ఏమన్నా ఉన్నాయంటే తుప్పు రేగగొట్టేటట్లుగా నీ లెక్క చూసి ముగిస్తాడు. లెక్క చూస్తే తర్వాత ఆప్షన్ దొరకదు. నేను చెప్పే మాట అది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. లెక్క చూస్తే బాబు 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 లంచమిత్తా, డొబ్బెత్తా, ఇప్పుడు నుంచి బతుకుతా, ఈ రోజు నుంచి ఉంటా అని చెప్పే ఆ సెంటిమెంటు మాటలిక ఉండవు. జ్ఞాపకం చేసుకుని ప్రియదేవి జనమా, ఆయన పాదాలు పట్టుకున్న కుదరదు. బెల్షజరు దేవుని దగ్గరికి వెళ్ళాడు. బెల్షజర్ లెక్క చూశాడు. ఒరే బెల్షజరుగా, నీకు ఆశలు ఉన్నాయి, నువ్వు ఆశలు చంపుకోలేదు, నీ మనసును నువ్వు అణుచుకోలేదు. నువ్వు నన్ను గణపరచాలి కదరా. నీకు ప్రభుత్వాన్ని ఇచ్చింది నేను, సీఎం పోస్ట్ ఇచ్చింది నేను, 127 సంస్థలు ఇచ్చింది నేను, శరీరాన్ని ఇచ్చింది నేను, ఆత్మని పెట్టింది నేను. నన్ను గణపరచకుండా నిన్ను గణపరిచే లెక్క ఎక్కువ తేలిపోతుంది ఏంటి? నీ లెక్క ఎక్కువ ఉంది కదరా దీంట్లో. అక్రమమైన లెక్క తీశాడు బెల్షజర్ది. బెల్షజర్ లెక్క ఓపెన్ చేస్తే దేవుడు కళ్ళు జిగేలు అన్నీ అంతే. ఏంటి? పరిశుద్ధమైన వెండి పాత్రలలో, బంగారు పాత్రలలో, ఉపకరణలో నువ్వు ముందు పోసుకొని తాగడం ఏంట్రా? ఏంట్రా ఇదేంట్రా? ఏం మాట్లాడట్లా బెల్షజర్. సైలెంట్గా ఉన్నాడు, కాముగా ఉన్నాడు. ఎందుకంటే మరి తప్పు చేశాడు కదా తమరు. లెక్క చూసేశాడు, ముగించేశాడు. ఎంతమంది తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, ఏది ఇవ్వలేదని లేదు, అన్నీ దేవుడికి అనుగ్రహించాడు. కానీ కోరికలని, ఫీలింగ్స్ని, ఆలోచనలని నువ్వు ఏది చేయాలంటే చేసేస్తున్నావు, దేని చేయాలంటే చేసేస్తున్నావు. నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉంటున్నావు. సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నావు. నీకు ఎవడు ఎదురు చెప్పేవాడు లేడు ఇంట్లో. రోడ్డు మీదకి వెళ్ళాలంటే వెళ్ళిపోతావు, ఆడుకోవడానికి వెళ్ళాలంటే వెళ్ళిపోతావు, ఎవరైనా ఇంటికి వెళ్ళి ఉప్పరసోది పెట్టాలంటే పెట్టేస్తావు. ఇక నీ ఇష్టమైపోయింది. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడిగి చేయాలి, దేవుణ్ణి అడిగి కనుక్కోవాలి. ఈ పని మంచిదా, ఈ పని మంచిది కదా అని ఇంకా అన్న విషయాలు నీకు అనవసరం. 23 సంవత్సరాల్లో నేను ఇలా బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నేను ఇలా ఉండాల్సిన అవసరం, నేను మీకులాగా ఆలోచిస్తే, నేను మీకులాగా కుర్చీలో కూర్చునేవాడిని. పాస్టర్ గారు ఎవరో ఒకరు ఇక్కడ ప్రసంగం చెప్తే మీకులా కూర్చొని వినేవాడిని లేకపోతే లేదు. కానీ దేవుడు నన్ను అటువంటి పొజిషన్లో పెట్టలేదు. కానీ నన్ను దేవుడు అలా ఉంచి అనేక మందిని ఉంచే స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బెల్షజర్ లాగా ఈరోజు నేను లేను. బెల్షజర్ లాగా ఎంతమంది ఉన్నారు? దేవుడు లెక్క చూస్తే మీ పాపాల గుట్టు పెరిగిపోతుంది. దేవుడు లెక్క చూస్తే నీ తల్లిదండ్రులకు ఇంకా తెలియదు. అక్క, అన్నా, నీ తల్లిదండ్రులకు ఇంకా తెలియదు ఆ పాపం. దేవుడు బయట పెట్టేస్తాడు. లెక్క చూస్తే దరిద్రం అంతా బయటపడిద్ది. దేవుడు ఇచ్చిన ప్రాపర్టీస్లో ఎంతవరకు ఆయనకి నచ్చినట్టు చేసావు, ఎంతవరకు ఆయనకు ఉపయోగపడినట్లుగా ఈ శరీరాన్ని వాడావు, ఈ కళ్ళను వాడావు, ఈ చెవులను వాడావు, ఈ చేతులను వాడావు, ఈ కాళ్ళను వాడావు. నువ్వు ప్రతిదీ దేవుడు లెక్క చూస్తాడు. చూస్తే ముగిస్తాడు, టైం ఇవ్వడు. దేవుడు ఈ ఒక్క మాట చెప్పడానికి మీకు వచ్చిన టైం లేదు. లెక్క చూస్తే ముగించేస్తాడు. లెక్క చూస్తే ముగించేస్తాడు. నువ్వు పశ్చాత్తాప ప్రార్థనలకు వెళ్ళక్కర్లా, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళక్కర్లా, శుద్ధీకరణలకు వెళ్ళక్కర్లా, కన్నీరు కారవక్కర్లా. ఎందుకంటే ఇక వెండో అమ్మో ఎందుకు ఏడుతున్నావు, లెక్క చూసా ముగించేసా, ఇక ఏడవద్దు అంటాడు. ఒరే ఎందుకు ఇప్పుడే ఎత్తున్నావేంట్రా, సమయం అయిపోయింది, టైం అయిపోయింది, లెక్క చూసా ముగించేశానంటాడు. బెల్షజర్ జీవితంలో లెక్క చూసిన దేవుడు, ముగించిన దేవుడు నీ జీవితంలో లెక్క చూసే తరుణం ఇదని చెప్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీకు ఇచ్చిన ప్రభుత్వం, బెల్షజర్కి ప్రభుత్వాన్ని ఇచ్చాడు, 127 సంస్థానాలు ఇచ్చాడు. నీకేమిచ్చాడు? నీకు ఆరోగ్యం ఇచ్చాడా? దాంట్లో లెక్క చూస్తాడు. ఖచ్చితంగా దాంట్లో లెక్క చూస్తాడు. ఆ ఆరోగ్యం పనులకి ఎంత వాడుతున్నావు, నాకు ఎంత వాడుతున్నావు, ఖచ్చితంగా చూస్తాడు. ఖచ్చితంగా చూస్తాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవుణ్ణి స్తుతించాలి. శరీరంతో బాగా పని చేసి అలసిపోవడం కాదు. అది నేర్చుకోండి ఫస్ట్. దేవుడికి ఆరోగ్యం ఇచ్చేదే ఆయనను స్తుతించాలని.
నువ్వు ఇంకా పని చేసి ఓపిక ఇంకా రావాలని కాదు నీకు ఇచ్చేది ఆరోగ్యం. ఆయన స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయన మహిమపరచాలి, నువ్వు చర్చికి పరిగెత్తుకుంటూ రావాలని నీ కాలును బాగు చేశాడయ్యా బాబు. కుంటిగా నడిచే నిన్ను దేవుడు స్ట్రైట్ కాలుగా చేసింది ఎందుకు? ఉద్యోగంలో జాయిన్ అమ్మనా, డబ్బు సంపాదించుకుని విచ్చలవిడిగా బతకమ్మనా, సన్నిధికి వస్తామని కాలు బాగు చేశాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో ఏది దేవుడి కోసం వాడట్లేదు. బెల్షజర్ లాగా మెన్నే నేనేకి రాత్రికి అయిపోయింది. మెన్నే టీకులు ఫారిసినిక అది గనక రాశాడంటే బ్రదరు, నీ జీవితం అంతా ఉంటుంది బ్రదర్. సూపర్గా ఉంటుంది. ఎవ్వడు వర్ణించలేకుండా ఉంటుంది నీకు పెళ్ళి అనేది. మళ్ళీ పెళ్ళంటే బాగోదులేండి. 70 ఏళ్ళ ముసలోడు కూడా తాత ఏం పిల్లని చూడమంటే ఇప్పుడెవడెత్తాడురా అంటాడండి పిల్లని. అంటే ఎత్తే చేసుకుందామని ఆశ ఉంటుంది. అంటే చింత సచ్చినా చెప్పు చింత సచ్చినా సావదంట. అది సామెత ఊరకనే చెప్పలా పెద్దలు. నిజంగానే సామెత ఉన్నట్లుగానే నిజమైన బ్రతుకులున్నాయి. పులుపు చావని వయసు చచ్చిపోయింది, ఆశ చావదు. నేను మాట్లాడుతున్న మాటలు మీకు కోపం తెప్పించవచ్చు, కానీ నీకు ఉపయోగకరమైన మాటలే మాట్లాడుతున్నాను ప్రియ దైవజనమా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే నన్ను చెప్పనివ్వండి. నేను చెప్పకపోతే రేపటి రోజు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మీ చర్చిలకు వెళ్తున్నారు, పాస్టర్ గారు నేను గద్దిస్తే చర్చి మానేస్తావు. నువ్వు చేసేదేంటి? తిట్టాడు అనుకో చర్చి మానేస్తావు. చర్చి మానేసి ఇంకో చర్చికి వెళ్తున్నావు. చర్చి లేదా? ఉంది చర్చి. నీకు ఎందుకు లేదు? 100 చర్చిలు నీయే. ఊర్లో ఉన్న 100 చర్చిలు నీయే. ఊర్లో ఉన్న 100 పాస్టర్లు నీ వాళ్ళే. ఏ పాస్టర్ నీ ఓడు కాదు, ఏ చర్చి నీది కాదు, ఏ చర్చి నీ ఇల్లు కాదు. ఏ చర్చికి వెళ్ళినా రానిస్తారు, నేను ఎవ్వరు వద్దనరు. కానీ పరలోకము ఒక్కటే అన్న విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ చర్చీలు మార్చినట్లుగా పరలోకాన్ని ఎవరన్నా మార్చగలరమ్మా? నువ్వు వెళ్ళేది ఒకే పరలోకానికి, నేను వెళ్ళేది. చర్చీలకు వేరే వెళ్తున్నారేమో. మా చర్చి వేరు, మీ చర్చి వేరు. మీది పెంతుకోస్తా, మీది లోదరన్న, మీది క్యాథలిక్క. అక్కడ లిక్కు బుక్కు ఉండదు. అక్కడ పరలోకం ఒకే చర్చి పేరు. నీ చర్చి పేరు, నా చర్చి పేరు ఏం పేరు? పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకో భక్తుడు అన్నాడు, పరలోకమైన అంతఃపురం, చేరాలమైన తాపత్రయం. మన అంతఃపురం ఏంటి? మా అంతఃపురం మేము పెంతుకోస్తామండి, మేము తెల్లబట్టలమండి. ఏం చచ్చింది? పెంతుకోస్తాను మనకు భాషలు మాట్లాడుతూ చర్చిలో కొంపకెళ్ళి పాపం. నువ్వు పెంతుకోస్తంట, ఈయనంట క్యాథలిక్ అంట, ఈయనంత లోదరన్ అంట. ఏ లోదరన్ అయినా, ఏ క్యాథలిక్ అయినా, ఏ పెంతుకోస్తైనా, ఏ తెల్ల బట్టలోడైనా, ఏ రంగు సీర కట్టుకున్నదైనా, ఏ పట్టు సీర కట్టుకున్నదైనా ఒకే సంఘానికి రావాలి. రేపు నేను నుంచుంటే నా పక్క వచ్చి, అయ్యగారు కోణంకి వచ్చావు గుర్తుందా నువ్వు నన్ను అడుగుతావు. పరలోకంలో దేవునికి స్తోత్రం చెప్పు. ఏ బుడ్డ పాస్టర్ వచ్చాడే రమణమ్మ, బుడ్డ పాస్టర్ వచ్చాడు పరలోకానికి. బుడ్డ పాస్టర్ వచ్చాడు, పెద్ద పాస్టర్ వచ్చాడు. ఒకే చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు వేరు వేరు చర్చిలు, వేరు వేరు పాస్టర్. రేపు ఒకే పాస్టర్ ఉంటాడు అక్కడ. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పాస్టర్ పోదే వినాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు నచ్చకపోతే పాస్టర్లను మార్చేసే విశ్వాసులు లేరా? మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఇంటికి రాలేదు, మాకు 5 నిమిషాలే ప్రార్థన చేశాడు, దాని కొంపకైతే పొద్దుగూకులు పోతాడు. యేసయ్యా, అమ్మా అపార్థం చేసుకోవద్దు. దైవజనులైన మీతో ఏడపడి చచ్చేది పొద్దుగూకులు. చెప్పు, నువ్వు ఇసుకిచ్చి సత్తా ఉంటావు ఆయన్ని. ఇసుకిచ్చేస్తే ఆయనకి బీపీ షుగర్లు పెరిగిపోయి కొంపలో పడిపోయి ఆయనకు బాలేదంటే, నీకు బాలేదంటే రైని ఎగిరి రావాలి. రాకపోతే చర్చి మానేస్తాం. ఆ పాస్టర్ నన్ను పట్టించుకోవట్లేదే, నేను మీ చర్చికి వస్తాను. మీ పాస్టర్ ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తాడు. ఏంటమ్మా, ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసేవాడి దగ్గరికి వెళ్తావా? ఎల్లు. బోధ సరిగ్గా ఉండే పాస్టర్ దగ్గరికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పు. నేను దమ్ముతో చెప్తున్నాను. నేను బోధలు సరిగ్గా చెప్పే దైవజనుల దగ్గరికి వెళ్ళండి. అది మీకు ఆశీర్వాదం. నిన్ను గద్దించేవాడే నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నిన్ను గద్దించి ఖండించి సరిచేసే దైవజనులు నీకుంటే సంతోషమే. సరేనండి, ఇక్కడ ఏ డినామినేషన్స్ అయినా, ఇక్కడ ఏ చర్చిలైనా అక్కడికి వెళ్ళేది పరలోకపు చర్చికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం పాడదాం, నాతో కలిసి పాడండి. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. యేసుదేవా కనికరించవా,
చర్చి పేరేంటి? పరలోకమే. నా బైబిల్ మిషన్ పాడు పాడు. మన చర్చి పేరు ఒకటే, మన పాస్టర్ పేరు ఒకటే, యేసయ్య. దేవదాసు కాదు, రెవలెంట్ కాదు, ఓ ఇంకొక జయరాజు కాదు. మన పాస్టర్ ఒకటే, మన సంఘం ఒకటే, మన గుంపు ఒకటే, పరలోకం మన చర్చ్. మన పాస్టర్ పేరు యేసయ్య. మన కొరకు ఇప్పుడు చేసేవాడు యేసయ్య. మన పాపోతులు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. అంటాడు దారి చూపరా యేసుదేవరా, కనికరించరా దారి చూపరా, పరలోకమే నా పురం, చేరాలనే నా తాపత్రయం. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి చెప్పండి. నేను పరలోకానికి రాను, నేను పరలోకానికి రాను. అక్కడ పొద్దుగులు వైట్ బట్టలు వేసుకోమంటారు, నేను రాను. నాకు పట్టు చీరలు కట్టుకోవటం అంటే నేను ఇష్టం. పట్టు చీరలు కట్టుకుని చర్చికి వెళ్తాను, నేను రానా అన్నోళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పు. రాను ఈడుదంటే ఈడ్చుకుపోయి నరకంలో పడేస్తాడు, పోతావు. ఉంది ఒకటేనమ్మా బాబు చర్చ్. అక్కడ నువ్వు భూలోకంలో చర్చ్ ఉన్నట్టు అక్కడ ఓ పరలోకంలో 100 చర్చిలు కడతాడు దేవుడు. మా పాస్టర్ గారు అక్కడికి వస్తే బాగుండు, మా పాస్టర్ గారు నాకు సంఘ కాపరి అయితే బాగుండు. నీ పాస్టర్ గారు కూడా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, తప్పదు. నీ పాస్టర్ గారు, మా పాస్టర్ గారికి 1,00,000 మంది వస్తారే జనం, రావే 1,00,000 మంది. 1,00,000 మంది వచ్చిన పాస్టర్ గారు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? మా పాస్టర్ గారు ఇట్టా చూస్తే దెయ్యాలు పారిపోతే రావే, అట్టా చూసేవాడు దేవుణ్ణి చూడాలి రేపటి రోజున. అర్థమైందా? పరలోకంలోకి వెళ్ళి పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయమని అంటానుకుంటుంది. అక్కడ అంటాడు వచ్చి శివుడు కొట్టిదాని ఇక్కడ కూడా ప్రార్థన ఏంటి, అదిగో పాస్టర్ గారు ఆయన చేయమని ప్రార్థన అంటాడు. సీన్ అయిపోద్ది. ఆయన వచ్చేది అక్కడే, నువ్వు వచ్చేది అక్కడే. తన్నుకోబాకండి, మాది బైబిల్ మిషన్, మాది క్యాథలిక్, మాది పెంతుకోస్తని. అందరం ఒకటి, అందరం వెళ్ళేది ఒకే చర్చికి. మేము వైట్లో ఉన్నాం, మీరు రంగులో ఉన్నారు, అంతే తేడా. చర్చి ఒకటే. ఏం పేరు నీ చర్చి పేరు? పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ భక్తుడు అంటాడు, యేసుదేవరా కనికరించవా, ఆ చర్చి రూట్ చెప్పవా. చాలామంది ఎక్కడ స్వస్థతలు జరిగితే ఆ చర్చి రూట్ అడుగుతారు. అవునా? అడిగే ఉంటారు, నవ్వుతున్నారు కొంతమంది. మా పాస్టర్ గారు బాగా స్వస్థతలు చేస్తారు. ఇంకా ఆ స్వస్థతలు చేసే పాస్టర్ గారి దగ్గర పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, పుట్టుకుని పోతావు రేపో మాపు. అర్థమవుతుందా? పరిగెత్తు, ఇక్కడ పరిగెత్తు, ఏమీ ఉండదు ఇక్కడ పరిగెడతా. నీ లెక్క చూస్తాడు ఉండు. అసలు ఎన్ని చర్చిలు మార్చావో ఉండమ్మో తల్లో, ఎంతమంది పాస్టర్లు మార్చావో, ఎన్ని చర్చిలు మార్చావో, ఎన్ని చర్చిలు తగులు పెట్టి వచ్చావో, ఎన్ని చర్చిలు జుట్లు పట్టుకుని కొట్టుకు తెచ్చారు, అన్నీ బయటకు వస్తాయి ఈరోజు. నీ లెక్క చూస్తే ఒక ఆమంట 100 చర్చిలకి సెంచరీ చర్చిలు కొట్టిందంట. నేను 100 చర్చిలు వెళ్ళాను, 100 చర్చిల్లో ఎవడు సరిగా లేడు, నాకు నచ్చల. నువ్వు సరిగా ఉన్నావు ముందల, నువ్వు ఉన్నావు సరిగా, నువ్వు ఉంటే ఏదన్నా కొద్ది బాగుంటుంది. 100 మందిలో ఒకళ్ళు కూడా సరిగ్గా లేరంట. పచ్చకావారిలోడు కంటే ఊరంతా పచ్చగానే కనపడిద్దంట. ఏం దాంట్లోనే ఉంది ఆల్రెడీ. ఆడు కూడా అదే అనుకుంటుందట. జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో గద్దించే వాళ్ళు తక్కువ, ఖండించే వాళ్ళు తక్కువ, ఉపదేశం ఇచ్చేవాళ్ళు తక్కువ, నిన్ను ఎందుకు చర్చికి రాలేదు అని అడిగేవాళ్ళు తక్కువ, నిన్ను తిట్టేవాళ్ళు తక్కువ. నువ్వు చర్చికి మానేస్తే పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఏమైందమ్మా భాగ్యమ్మా అని అనాలి. ఆ పాస్టరే మంచోడు. పొద్దుగూకులు నోరేసుకొని పడిపోయాడు మంచోడు కాదు. మీకు మా చర్చ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వైట్ బట్టలు వేసుకొని. వాళ్ళ కొంపకి ఎప్పుడైనా వెళ్ళాను అడగండి. బాగోపోతే వాళ్ళు రావట్లేదా, మా అయ్యగారు రాలేదు, మేము మానేస్తాం. అలా ఉండొద్దు. ఒకవేళ ఈ కోణంలో మీరు ఎక్కడో ఊర్ల నుంచి వచ్చిన, పై ప్రాంతాల నుంచి వచ్చిన మీ పాస్టర్, మీ దైవజనుడు గద్దించేవాడైతే, ఖండించేవాడైతే, తప్పును సరిచేసేవాడైతే, నీకు సపోర్ట్ చేయకూడదు. నువ్వు తప్పు చేసినప్పుడు ఫోన్లే నువ్వు చర్చి మానేస్తావేమో, కానుకు తగ్గిపోద్దేమో అని నటించే వాళ్ళకి తెలుసు. దయచేసి నేను వాళ్ళ గురించి అసలు మాట్లాడను. నిన్ను గద్దించేవాడు, ఖండించేవాడు, సరిచేసేవాడు, నీతి చెప్పేవాడి దగ్గరికి మీరు ఖచ్చితంగా దైవజనులు వదలొద్దు. ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్. 2 చేతులు జోడించి ఆ పాస్టర్లు ఉంటే కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకున్నా నీకు పుణ్యం దొరకదు. అర్థమైందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.
నీ మారు మనసు కోరేవాడు. నువ్వు పరలోకం రావాలని బోధలు చెప్తాడు కానీ నీ మీద ఆస్తి తగాదాలు ఏ తగాదాలు ఉండవు కదండి. నువ్వు పరలోకం రావాలి, నా బిడ్డ నాతో పాటు ఉండాలి, యేసుని ఆరాధించాలి, అక్కడికి వచ్చి నిత్యత్వాన్ని పొందుకోవాలి, ఆ రక్షణ అనుభవించాలి, ఆ మహిమను అనుభవించాలి, నరకాన్ని పోవద్దు, ఆ నరకములో కాలొద్దు, ఆ అగ్నిలో కాలొద్దనే కదండి దైవజనుడు ప్రోత్సహిస్తారు. ఆ దైవజనులు నాకు ఉన్నారన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది, నాకు ఎక్కువ ల్యాక్ చేయను. దేవునికి స్తోత్రం, అర్థమైంది. ఆలోచించు, ఒకే చర్చికి రేపు వెళ్ళాలి. నువ్వు డిసైడ్ చేసుకో, నేను నీకేం చెప్పను. నువ్వు ఆలోచించి నువ్వు తీర్మానం తీసుకో, నువ్వు నిర్ణయం తీసుకో. ఈ రోజుల్లో మనకు అటువంటి బోధలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పేం లేదు, వెళ్ళండి, తప్పేమీ లేదు. మేమున్నామండి, మేము మా మామయ్య వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళని చెప్తున్నాం కదా, అక్కడ మానేసాం. ఎందుకు అంటే అక్కడ బోధ లేదు. చిన్నప్పుడు అంటే సండే స్కూల్ లెవెల్లో అంటే అది వేరు. మేము పెద్ద అయినా కూడా అన్నం తినేటప్పుడు పాలపీక నోట్లో పెడితే అది ఎలా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుందండి. మాంసం తినే స్టేజ్లోకి వచ్చిన మమ్మల్ని ఇంకా నువ్వు పాలు తాగరా అంటే ఎట్లా ఉంటుంది? పాలు పోస్తాడా? 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, లేదంటే 18 సంవత్సరాలు, లేదంటే 17 సంవత్సరాలు, లేదంటే 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు ఇంకా పాలు తాగుతున్నావు, సిగ్గులేదు? నీకెక్కడ సిగ్గుంది? పాలంటే ఏంటో చెప్పనా? పాలపీక బోధలు ఎటువంటి అంటే నీకు విడుదల వచ్చేస్తుంది, నీకు ఆస్తి వచ్చేస్తుంది, నీకు స్వస్థ వచ్చేస్తుంది, నువ్వు 10 ఇల్లులు కడుతున్నావు, నువ్వు 10 పొజిషన్లో ఉంటున్నావు, నువ్వు అప్పిచ్చేవాడుగా, ఇక పొద్దుగూకులు ఇయ్యే, నిన్ను పొగుడుతూ ఉండాలి. పొగుడుతూ ఉంటే నువ్వేమో కొండ సిలువు తిరిగినట్టు తిరుగుతావు ఇట్ట మెలికలు. అది చెప్తున్నాను కదండి, అన్ని ఓపెన్గా చెప్తాం. మన దగ్గర దాపరికాలు ఏమి ఉండవు. మళ్ళీ నీ ఊరికి రానిచ్చకపోయిన దేవునికి స్తోత్రం. రానిత్తే వస్తా, లేకపోతే లేదు. రానిస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నాను. అటువంటి సంఘాల్లో ఖచ్చితంగా పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి స్పిరిట్ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ బెల్షజర్ని పిలిచినప్పుడట, ఈ బెల్షజర్ యొక్క ప్రభుత్వ లెక్క తారుమారైపోయిందట. దేవుని కోపం వచ్చి, వరే నీ బతుకు వేస్టురా, నీ తండ్రి కంటే హీనంగా బతికావు కదరా నువ్వు. నీ తండ్రి మంచోడు కాదు, నీకు ఈ జాబ్ ఇచ్చాను నేను, నీ తండ్రి లేనోడివి, నీ తండ్రి ఉన్నట్టుగా నువ్వు ఉండవు, నీ తండ్రి తప్పు చేస్తే గడ్డి మేసాడు, నా దేవుడు నా తండ్రికి పనిష్మెంట్ ఇచ్చాడు, అమ్మో నీ భయంగా బ్రతకాలి అని అంటావేమో, అలా ఉంటావేమోనని నీకు ఇచ్చాను, కానీ నీ తండ్రి చేసిన దానికంటే హీనంగా చేస్తామని అనుకోరేదురా బెల్షజరు. 127 సంస్థానాలు బెల్షజర్ దగ్గర నుంచి లాక్కున్నాడు దేవుడు. ఉంచలా. నీ ప్రభుత్వ లెక్కలు తిక్కలుగా తారుమారుగా ఉన్నాయంటే నీకేదిచ్చాడో దాన్ని లాగేసుకుంటాడు, ముగించేస్తాడు. నీ అంతం బహుఘోరంగా ఉంటుంది. ప్రారంభించువాడు నా దేవుడే, నిన్ను ముగించువాడు నా దేవుడే. నీ చరిత్ర స్టార్ట్ చేసేవాడు నా దేవుడే, నీ చరిత్రని మూసేసేవాడు నా గుర్తు పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి అని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. బెల్షజర్కి ఏ చెయ్యి అయితే వచ్చి మెన్నే టిక్కెళ్ళు ఫారిసీలని రాసిందో, నీకు ఆ చెయ్యి వచ్చి రాయకుండాను చూసుకో. ఒకవేళ లెక్క రాశాడంటే నీ బుక్కు క్లోజు. కనికరించవా, దారి చూపవా, ఉండవు ఆ పాటలో. దారి చూపవా, ఎక్కడ దారి చూపుతాడు నీకు? ఇప్పుడు అడుగు, చూపుతాడు దారి. దేవునికి స్తోత్రం. అయ్యా జీవము కలిగిన సంఘానికి దారి చూపయ్యా, అయ్యా మారు మనసుకి దారి చూపయ్యా, అయ్యా నాయన నీలో ఎలా ఉండాలో నాకు దారి చూపని ఇప్పుడు అడిగితే ఏదన్నా నీకు కనికరం ఉంటుంది. ఈరోజు వాక్య విన్నా సరే యథామావులుగా ఉన్నామంటే ఆ లెక్క చూసే రోజు వచ్చేసింది. ఆ లెక్క చూస్తే ముగిస్తాడు. ముగించిన తర్వాత కనికరించవా, దారి చూపవా, మార్గం చూపవా అనే మాటలన్నీ ఎండో నీవెంత పాడినా, ఎంత రాగం తీసినా, బాలసుబ్రహ్మణ్యం లాగా అని పాడినా ఎండో. అందుకే ఈరోజే మారు మనసు పొందుతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పొందనోళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పమ్మ. ఈ దరిద్రాన్ని చూడండి, నేను పొందనయ్యా, రేపు బుడబొక్కలాడు, నువ్వు చెప్పుకొని పోరా, రేపు పోతావు నువ్వు, నేను పొందనన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అమ్మగారు నీకు వందనాలు, నీకు చాలా వందనాలు తల్లి. లాస్ట్లో కనపడండి నాకు మీటింగ్ అయినాక. తెలవక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నా లెక్క చూస్తాడు. చెప్పండి, దేవుడు నా లెక్క చూస్తాడు, నీ లెక్క చూస్తాడు, నాది కూడా చూస్తాడు. దేవుడు నాకు ఇచ్చాడు,
జయరాజుగా నీకు పరిచర్య ఇచ్చాను కదరా, చిన్న వయసు అని కూడా చూడకుండా నీకు పరిచర్య ఇచ్చాను కదా బాబు, ఎలా చేసావు ఇటు రారా అని దేవుడు నన్ను పిలిచి నా లెక్క చూస్తాడు. నేను తేడాలు చేశాననుకో, డబ్బు కోసం సేవ చేశాననుకో, పేరు కోసం సేవ చేశాననుకో, పదవి కోసం సేవ చేశాననుకో, జనాల కోసం సేవ చేశాననుకో, పబ్లిసిటీ కోసం సేవ చేశాననుకో, నా లెక్క చూసి ముగిచ్చేస్తాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అడుక్కున్నాడు పక్కన కూర్చొని బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అనాలి. వత్తయో రావో తెలియదు. ఒక 5 రూపాయలు వస్తే అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయటమే. దేవునికి స్తోత్రం చెప్పు. ఇక ఏం చేస్తాం మరి? ఇక బబ్బబ్బా అనకుండా పాటలు మానేయాలి. పాటలు మానేయాలి. కనికరించు దారి చూసన్న పాటలు ఉండవు. ఇక అడుక్కు తింటమే బతుకు. కాబట్టి సమయం ఉండగానే ఆమెన్ చెప్పండి, టైం ఉండగానే ఆమెన్ చెప్పండి, దేవుడు నీతో మాట్లాడుతుండగానే ఆమెన్ చెప్పండి. మనం ఇప్పుడే మారు మనసు పొందుదుముగాక, ఈ రాత్రే మారు మనసు పొందుదుముగాక. హలో బ్రదర్, ఏమండి మా తల్లి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి వచ్చామని అడగలేదు. నువ్వెవడెవరు అడగటానికి విజయవాడ నుంచి వచ్చినాడు అంటావేమో. నీ తల్లి అడక్కపోవచ్చు ఎక్కడికి వెళ్ళావరా అని, నీ తండ్రి అడక్కపోవచ్చు ఎక్కడికి వెళ్ళావేనని. దేవుడు మాత్రం అడుగుతాడు. ఇక్కడ లెక్క అడిగే పొజిషన్ ఎవరికి నువ్వు ఇవ్వట్లా. విను 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 ఏరా ఎక్కడికి వెళ్ళావంటే తల్లి మీద గిన్నెలు ఇసిరేసి బయటికి వెళ్ళి ఏంటి అడుగుతున్నావు నేను చెప్పను అంటావు. దేవుడికి చెప్పలేదనుకో కాళ్ళ సేర పెట్టుకుంటాడు. ఏ సేర అది? తలకాయ మాసం తిన్నావు ఎప్పుడైనాను? తుక్కలాడుతుంది సేరు. బాగా సేర పెడతారు, ఒక్కొక్కరు మంచిగా పెడతారు సేర. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకంటే బాగా పెట్టడం వచ్చు, తలకాయ కాళ్ళు సేరులు పెట్టడం. ఆయనకి కూర్చోబెట్టి నిన్నే వడ్డిస్తాడు. విను విను, ఆషామాషి కాదు. ఎలాంటి కనికర పరుడో, ఏడుస్తే జాలిపడేవాడు, కనికరించేవాడు. ఆయన గనక ఉగ్ర రూపం ఎత్తాడంటే, ఆయన గనక కోపం భయంకరమైపోయిందంటే నీ బతుకులు ఊహించలేని పరిమాణాలు చూస్తావు. కనికరమ కలిగిన దేవుడు, యజమానుడే, నిన్ను రక్షించువాడే, నిన్ను కాపాడువాడే, సిలువలో నీ కొరకు రక్తాన్ని చిందించిన వాడే ఉగ్ర రూపం ఎత్తితే నిలువున చీరేస్తాడు. జ్ఞాపకం చేసుకో. తక్కువ అంచనా మాకు దేవుణ్ణి. పొద్దాకలు తప్పు చేస్తుంటే ఏమనట్లేదులే, మందు తాగుతుంటే పాపం చేస్తుంటే ఏమనట్లేదు, ఏ యాక్సిడెంట్ జరగట్లేదు, ఏ గుండె జబ్బు రావట్లేదు, నేను సావట్లేదు. పాస్టర్లు అంతే చెప్తారు, వాళ్ళు కుళ్ళుబోతోళ్ళు పాస్టర్లు. అదైపోద్ది ఇదైపోద్ది అంటారు, నాకేమీ అవ్వలేదు. అయ్యా బ్రదరు, అవ్వదు, ఉంటుంది. ఇప్పుడు నీకు ముందు ఉంటుంది, ముందు నీకు ఉంటుంది. వెంటనే కొట్టేవాడు కాదు, చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. వారం నీకు ఇస్తున్నాడు అవకాశం. ఆదివారం చర్చికి వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు. శుక్రవారం వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు. ఉపవాద ప్రార్థనలకు వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు అవకాశం లేకుండా చేసుకున్నావా? ఇదిగో ఈ బురదలోనే, ఈ గ్రౌండ్లోనే పడి పొర్లినా నేను ఎవ్వడు చూసి పట్టించుకునేవాడు ఉండడు. ఈ రాత్రి నీ తల్లి ఎక్కడికి వెళ్ళావంటే సమాధానం చెప్పు. నీ తండ్రి ఎక్కడికి వెళ్ళావరంటే సమాధానం చెప్పు. ఇదిగో ఏంట్రా నీ లెక్క ఏంట్రా అంటే నా లెక్క అంతే, నేను సమాధానం చెప్పను. మరి డబ్బులు ఎంత వాడేవారంటే సమాధానం చెప్పు. మరి ఏంట్రను అంటే సమాధానం చెప్పు. దేవుడు అడుగుతాడు నిన్ను. అందరు అడిగినా సమాధానం చెప్పకపోయినా, దేవుడు అడగపోతే సమాధానం చెప్పకపోతే పట్టపగలే నక్షత్రాలు లెక్కతో 1 2 3 4 5 అని. ఇక్కడ నిన్నెవ్వరూ లెక్క అడగపోవచ్చు. ఇష్టానుసారంగా తిరగొచ్చు, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు. ఒకడున్నాడు నిన్ను లెక్క అడిగేవాడు. ఆయనకి ఒక రోజు వస్తుంది, నువ్వు ఒక రోజు ఆయన దగ్గర నుంచుంటావు, లెక్క అడుగుతాడు. అడిగిన తర్వాత ముగిస్తాడు. క్లోజ్ చాప్టర్, అయిపోయింది. ఖచ్చితంగా ముగిస్తాడు సిస్టర్, కంగారు ఏం లేదు, ఉండు. ఖచ్చితంగా నీ లెక్కని ఆయన ముగిస్తాడు. బెల్షజరు మనసు ఏం చేశాడంట? అణుచుకోలేదంట. బెల్షజరు ఆయన కంటే హెచ్చించబడ్డాడంట. బెల్షజరు దేవుణ్ణి ఘనపరచలేదంట. అతని లెక్క ఎంతో ఘోరంగా ఉంది. ప్రియదేవజనమా, మనసులో బోలెడని ఆశలు వస్తాయి, కానీ దాన్ని చంపుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నాకు ఒక్క నిజం చెప్పు, నువ్వేం చెప్పదు, వాక్యం ముగిస్తా. టీవీ చూడాలని ఆశ నాకు రోజు వస్తుందన్న వాళ్ళు చేయి చూపించండి. చూపించమ్మా. అమ్మ చూపించు తల్లి, ప్లీజ్ అమ్మ చూపించమ్మా తల్లి, చూపించమ్మా. నువ్వు చూడవా? నువ్వు బంగారు మాలచ్చి, నువ్వు బంగారు బామ్మవే. టీవీ చూడాలని ఆశ వస్తుంది. అయ్యా టీవీ చూస్తున్నాను అన్నవాళ్ళు ఒకసారి చూపించి దేవునికి స్తోత్రం చెప్పు. మీరు చెప్పరు, మీరెందుకు చెప్తారు? మీరు నక్సలైట్ల కంటే మీరు గొప్పవాళ్ళు. మీరెందుకు చెప్తారమ్మా?
మీరు చెప్పరమ్మో, చేతులు ఎత్తున్న వాళ్ళందరూ దొంగలే. మీరు చెప్పరు, ఆయన దగ్గర చెప్పాలి. ఇప్పుడు 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 చూడు నేను అడిగితే చెప్పలేదు కదా, ఆయన అడిగితే ఎట్లా ఉండు, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. ఎట్లా ఉండు ఆయన అడిగితే, స్లోగా ఉండి పక్కన దాన్ని చూసి ఎగిలిస్తావే. ఆమె కంటే సీరియల్ ఎక్కువ చూసేది నువ్వే, ఒకటే చూస్తుంది నువ్వు 10. మా అత్త ఉందలేండి, మా నాన్న వాళ్ళ అక్క, పెద్దక్క, 7ంటికే టీవీ పెట్టింది. మా టీవీ దగ్గర నుండి, ఈ టీవీ దగ్గర నుండి జీ తెలుగు. వాళ్ళ ఆయన అన్నం పెట్టమన్నాడంటే గిన్నె సట్టులు ఎత్తేసిద్ది మా అత్త మేనత్త. నువ్వు పెట్టుకొని తినవాయి అంటది. అంత పిచ్చెక్కిపోతున్నాయి సీరియల్ ఈ రోజున. అవ్వా, కళ్ళిచ్చింది ఎందుకు? దీపం చూడమనా, రేకులు చూడమనా, ఇంకేంటి కొత్త కొత్తవి వచ్చినాయి మీకే తెలుసు, నేను చూడను కాబట్టి. అవన్నీ చూడమన్నా దేవుడు నీ కళ్ళు ఇచ్చి, నీ కళ్ళు కూడా లెక్క ఉంటుంది. నువ్వు ఎవరెవరిని చూసావు, ఏటేటిని చూసావని లెక్క తీసాడంటే అన్నీ నువ్వు చూసింది మాయలోకమేనంటే నీకుంటుంది. ఇక అన్నిటికీ లెక్క ఉంటుందండి. ఆ లెక్క దేవుడు అడుగుతాడండి. నేను అడిగినా మీరు చెప్పలేదండి. దేవుడు అడిగితే ఖచ్చితంగా నువ్వు నేను చెప్పాలి. న్యాయపీఠం దగ్గరికి రేపో మాపో వెళ్ళబోతున్నాం, నువ్వు నేను లెక్క చెప్పాలి. ఆయన లెక్క చూసి లెక్క మనం చెప్పినాక ముగిస్తాడండి. మీరు అది జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రోమాపత్రిక 14వ అధ్యాయము 11, 12 త్వరగా తిని ముగిస్తున్నా. రోమాపత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పజెప్పాలి. తన గురించి. ఈ రోజుల్లో మంది మీద పడి ఆడటం ఎక్కువైపోయిందంట. మరి నిజమో కాదు? నీది నువ్వు చూసుకోవట్లేదంట. వాళ్ళ మీద పడి ఏడుపు, వీళ్ళ మీద పడి ఏడుపు. ఇది చర్చికి వెళ్ళొస్తుంది మారదు, ఇటు చర్చికి వెళ్తాడు నీకెందుకు వాళ్ళ గురించి? నీ గురించి నువ్వు లెక్క చెప్పాలి. ఆమె గురించి నీకెందుకు బామ్మా? నీకెందుకు? ఆమె ఎడిపోతా నీకెందుకు? ఏ సినిమాలకు వెళ్తా నీకెందుకు? ఎక్కడ నుంచుంటా నీకెందుకు? నీ లెక్క నువ్వు చెప్పాలి. దేవుడు వచ్చి నీ పక్కన దాని లెక్క ఏంటో నిన్ను అడగడు. నీ పక్కన లెక్క నిన్ను అడుగుతాడా? నీ పక్కన కూర్చున్నాడు బ్రదరు, ఏదో తాతగారు, ఏదో నాన్నగారు, నిన్ను అడుగుతాడా లెక్క? అడగడుగా. పక్కన వాళ్ళకి ఇప్పుడు అటు చూడండి, పక్కన వాళ్ళకి వెళ్ళి చూడండి. ఇప్పుడు పక్కన వాళ్ళకి వెళ్ళి చూసి మీ చెయ్యి వాళ్ళ చెయ్యిని ఇట్లా కలిపి ఇట్లా పట్టుకొని నీ లెక్క నిన్నే అడుగుతాడు. నువ్వే చెప్పాలని చెప్పండి. ఇవ్వా ఆవులెత్తుందా, ఆవులిచ్చి ఆమెకి ఇవ్వు ముందల ఇచ్చి చెప్పవేంటమ్మా? నా పక్కన ఉంటే నేను చెప్పేవాడిని. నీగో నా పక్కన ఒకడు ఉన్నాడు, బ్రదర్ నీ లెక్క నిన్నే అడుగుతాడు, నువ్వే చెప్పాలి, నా గురించి నువ్వు చెప్పకూడదు. చెప్పండి. చెప్పా, నిన్నే అడుగుతాడు. దేవుని నిన్నే అడుగుతాడు, ఎవరిని అడగడు. అమ్మ ఎదురింటా ఆమె సుబ్బలక్ష్మి ఎన్ని సీరియల్ చూసిందా నిన్ను అడగడు వచ్చి, ఆమెను అడుగుతాడు. సుబ్బలక్ష్మిని ఆమె ఎన్ని సీరియల్ చూసిందా నిన్ను అడగడు వచ్చి, ఆమెనే అడుగుతాడు. నీ లెక్క వచ్చి పక్కన ఉన్న అడగడు, నిన్నే అడుగుతాడు. ఇక్కడ ఏమనుంది? ఎవడికి వాడు తన్నుకు తనుగా లెక్కప్ప చెప్పాడు. పక్కన వాళ్ళ గురించి, వెనకాల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇక మానేసి నీ గురించి నువ్వు లెక్క రాసుకో. నువ్వు ఎట్లా ఉంటున్నావు, నువ్వెంతవరకు పని చేస్తున్నావు, నువ్వెంతవరకు దేవుళ్ళలో ఉంటున్నావు, నువ్వెంతవరకు లోకంలో ఉన్నావు, నిన్ను నువ్వు చూసుకో. పక్కన వాళ్ళ గురించి నీకు అనవసరం. పక్కన వాళ్ళ గురించి నిన్ను అడగడు, నిన్ను అడిగితే అప్పుడు చూసుకుంది. కానీ నీ లెక్క నిన్ను అడుగుతాడు, పక్కనోడిది అడగడు. కాబట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. ఇంకోటి మత్తయి సువార్త 12:36 తొందరగా. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకును గూర్చి విమర్శన దినమందు లెక్క చెప్పాలి. నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావయ్యా? లెక్క చెప్పాలి బాబు. బూతులు మాట్లాడేవాళ్ళు లెక్క చెప్పాలి, వంచన మాటలు మాట్లాడేవాళ్ళు లెక్క చెప్పాలి, పొగరబోతులు ఉంటారు కొంతమంది, పొగరబోతులు. ఆ పొగరబోతు మాటలు కూడా లెక్క చెప్పాలి. నీ ప్రతి మాట లెక్క చెప్పాలి. అందుకే వ్యర్థంగా మాట్లాడొద్దు, తక్కువగా మాట్లాడమని చెప్పేది దేవుడు. తక్కువగా మాట్లాడి ఎక్కువగా మాట్లాడద్దు. ఎక్కువగా మాట్లాడేమంటే ఖచ్చితంగా మాటల్లో పాపం ఉంటుంది, ఖచ్చితంగా మాటలో వంచన ఉంటుంది, ఖచ్చితంగా మాటలో మిమిక్రీలు ఉంటాయి. కాబట్టి నీ మాటను గూర్చి కూడా లెక్క చెప్పాలి. పద్ధతిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, ఎక్కువ మాట్లాడొద్దు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక.
ఏ లెక్క అడుగుతాడంట? నీ గురించి నిన్ను అడుగుతాడంట. అంతేకాదు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలంట. మాటలు ఏం మాటలు మాటలు మాట్లాడొద్దు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, వంచిన మాటలు మాట్లాడొద్దు. నిన్ను గురించి నిన్ను అడిగినప్పుడు దేవుడు నువ్వు లెక్క చెప్పు, నీ దేహం నీకు ఇచ్చాను, కళ్ళు నీకు ఇచ్చాను, శరీరం నీకు ఇచ్చాను, ఏం చేశామంటాడు, నువ్వు లెక్క చెప్పు. నువ్వు ప్రతి మాటకి లెక్క చెప్పాలి. కాబట్టి నీ ప్రతి మాట పరిశుద్ధంగా ఉండునుగాక, పరిశుద్ధంగా ఉండునుగాక. నోరిప్పితే బూతు మాటలు, నోరిప్పితే డబల్ మీనింగ్లు. ఈ రోజున డబల్ మీనింగ్లు ఎక్కువైపోలేదండి యావత్ ప్రపంచంలో. డబల్ మీనింగ్ మాటలు, ఆడవాళ్ళని ఆకర్షించే మాటలు, మగపిల్లల్ని ఆకర్షించే మాటలు, తేడా తేడా మాటలు, అసభ్యకరమైన మాటలు, జోకులు, సరసాలు. ఏంటవి? లెక్క చెప్పాలి, కొంచెం పద్ధతిగా మాట్లాడు. లెక్క చెప్పాలి, కొంచెం పద్ధతిగా మాట్లాడు. నీ ప్రతి మాట, నువ్వెన్ని కోట్ల మాటలు మాట్లాడుంటావో. అందుకే నోరు ఈ రోజున నువ్వు మూసేస్తే చాలా మంచిది. లెక్క కూడా దేవునికి అంతగా చెప్పక్కర్లేదు. నువ్వు నోరు మూస్తే దేవుడు అడగడు నీ నోటి మాటలు ఏంటి అని, దేవుడు అడగడు. కాబట్టి నీ నోటి మాటలను చాలా జాగ్రత్తగా చూసుకో. ఇక చివరిగా 56వ కీర్తన 8వ చరణం. 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా వైపు చూడు. కీర్తనకారుడు అంటాడు, దావీదు గారు అంటాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే ఏంటి అర్థం? యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం. ఇక అయిపోయింది, ముగించేశాను. యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనములు. సంచారములు అంటే అర్థం ఏంటి? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. నాకెళ్ళి చూడు బ్లెస్సి, ఏమంటున్నాడు యోబు గారు? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. 1 2 3 ఇగో ఈ లెక్క కూడా చెప్పాలంట. నేను రాసుకోలేదండి, కుదరదు, గోబలు వాసిపోతాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎన్ని అడుగులు వేస్తున్నావు? అడుగుల లెక్క అంట. భయంకరంగా ఉంటుంది, తమాషాలు కాదు ఆయన దగ్గర. భయంకరంగా ఉంటుంది. రేపటి రోజున బెల్షజరు లెక్క చూసినట్లుగా నీ లెక్క కూడా, నా లెక్క కూడా దేవుడు చూడబోతున్నాడు. ఎలాంటి లెక్కలు చూస్తాడు? నిన్ను గురించి నిన్ను అడుగుతాడు, లెక్క చెప్పాలి. నీ మాట, ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాలి. మూడవది, నువ్వు వేసే ప్రతి అడుగుకి లెక్క చెప్పాలి. అక్కడికి ఎందుకు వెళ్ళావంటాడు, చెప్పాలి. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళామంటాడు, చెప్పాలి. చెప్పవా? చెప్పకపోతే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది. వాడితో మాట్లాడడానికి ఛార్జీలు పెట్టుకొని ఎందుకు వెళ్ళామంటాడు, వాడితో ఎందుకు బయటికి వెళ్ళామంటాడు, అంత అవసరం ఏంటంటాడు. నీకు పిచ్చి రేపే క్వశ్చన్లు అడుగుతాడు దేవుడు. ఇప్పుడు నీ తల్లి అడిగితే చెప్పట్లా, నీ తండ్రి అడిగితే చెప్పట్లా, ఎవరు అడిగినా నువ్వు చెప్పట్లా. నా ఇష్టం, నేను తిరుగుతా. తిరుగురా, తిరుగు. ప్రతి అడుగుకి రేపు లెక్క ఉంది, ప్రతి అడుగుకి రేపు లెక్క ఉంది. బెల్షజరు లెక్క చూసి దేవుడు ముగించినట్లుగా నీ లెక్క కూడా చూసి దేవుడు ముగించక ముందే లెగిచి నిలబడి 2 చేతుల పైకెత్తి, ప్రభువా ఈరోజు మారు మనసు పొందుతానయ్యా. ఎంతమందికి వాక్యం అర్థమైందో చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీ లెక్క చూసి దేవుడు ముగించముందే చేతులు పైకెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడు తన కార్యమును జరిగించుగాక.